హాయ్ ఫ్రెండ్స్, మా బంతి తోట చూపిస్తున్నాను. ఎందుకంటే ఇగో వర్షానికి మొత్తం ఇట్లా మాడిపోయినాయి పూలు, వర్షం ఎక్కువైపోయి. ఇదిగో చూడండి, ఇది మస్తెగుల్లాగా వచ్చింది. మస్తెగుల్లాగా వచ్చి మొత్తం ఇదైతే ఎండిపోయింది. స్టెప్ బై స్టెప్ ఇట్లా ఎండిపోతుంది. పూలు చూడండి మొత్తం మాడిపోయినాయి. వర్షం ఎక్కువైపోయి కంటిన్యూస్గా వర్షం పడినందుకు ఒక్క పువ్వు కూడా బాగాలేదు. ఇది ఇంతే కాదు, మీకు తోటంతా చూపిస్తాను ఎన్ని పూలు పోయినాయో. ఇది మొత్తం 1/4 ఎకరా ఉందండి. ఒక్క పువ్వే కాదండి, ఇప్పుడు కనిపిస్తున్న పూలన్నీ పోయినాయి. ఇంకో ఇవేం చూడడానికి దూరం నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తున్నాయి, కానీ ఒక్క పువ్వు కూడా బాగాలేదండి. పువ్వు సైజ్ చూస్తే చాలా పెద్దగా ఉంది, కానీ ఏం చేస్తాం, సెకండ్ కోత అయిపోయింది. మూడో కోత స్టార్ట్ చేద్దామనే లోపే మొత్తం తోట కంటిన్యూస్గా వర్షం అండి. కంటిన్యూస్గా వర్షం పడినందుకు ఒక్క పువ్వు కూడా బాగాలేదు. తోట చూడండి, దూరం నుంచి చూస్తే పూలు ఎంత బాగున్నాయో, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది తోట ఎట్లా ఉంది, ఎంత మాడిపోయినాయి అనేది. ఇగో పూలన్నీ ఇట్లనే అయినాయి. మాడిపోయినాయి పూలు. మీకు చూస్తే అర్థమవుతుంది, దగ్గర నుంచి చూస్తే ఎట్లున్నాయో. మొత్తం పూలన్నీ ఇట్లనే అయినాయి. మాకు దాదాపు 1,00,000 రూపాయల దాకా లాస్ అండి. పెట్టిన తోట పెట్టినట్లే, ఒక కోతేమో తెంపినాము, పెట్టిన తోట పెట్టినట్లే పోయింది. పూలన్నీ అయితే బాగా పగిలినాయి, కానీ తెంపుదామనేసరికి కంటిన్యూగా వర్షం పడుతుంది. చూడడానికి ఏమో బాగున్నాయి, వెనుక చూస్తే ఇంకో ఇట్లా మాడిపోయినాయి. ఈ వర్షం వచ్చి ఎవరికి మేలు చేస్తుందో తెలియదు, కానీ అందరికీ నష్టమే. పంట పైన నష్టం వస్తుంది. కొంచెం ముందు అన్నం పెట్టుకుని నోటి వరకు వచ్చి కాలదన్నట్లుందండి మాకైతే. ఈ తోటను చూస్తే బాగా కంటిన్యూగా పూలు తెంపితే ఒక 1 lakh వచ్చేవి. 1 lakh పూలు నాశనం. మీరే చూడండి ఎంత నిండుగా ఉన్నాయో పూలు. ఈ పూలన్నీ పోయినాయి. చాలా బాధ వేస్తుంది, నోటి కడుకుడు పోయిందన్నట్లు. దేవుడు నోటి దగ్గరికి తీసుకొని వచ్చి తన్నుకొని పోయినట్లుందండి మాకు ఈ తోటను చూస్తుంటే. మాకే కాదు, అందరు రైతులకి నష్టం. ఏదో ఒక పంట వేసుకున్నా ఏం చేస్తాం, వచ్చేటప్పుడు రావు, కానీ వానలు రానప్పుడు అనవసరంగా వస్తాయి. ఎవరిని ఉద్ధరించడానికి వస్తాయో కూడా తెలియదు. చూడండి ఎంత మాడిపోయినాయో పూలు. దేవుడు అటుపోయి ఇటుపోయి రైతులనే నష్టం చేస్తాడండి. మా 3 నెలల కష్టం ఇది. 3 నెలలు కష్టపడితే చేతికి పంట వచ్చింది. తీరా పంట కోసుకుందామన్న టైంకే దేవుడు ఇట్లా వేసి పెట్టినాడు. చాలా అంటే చాలా బాధ వేస్తుంది. ఎక్కువ వస్తుందని చూస్తుంటే అసలు. ఎందుకంటే 3 నెలలు కష్టపడ్డాము, ఇంకా కోతకు వచ్చినాయి. పెట్టిన పెట్టుబడులు కూడా రావట్లేదు. ఎంత ఘోరంగా తయారైంది వర్షం కారణంగా. ఏం చేస్తాం. అంతే ఈ వీడియో. బాయ్.